ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతూమమ్మ. ఈరోజు వీడియో ఏంటంటే నేను స్వామి భిక్ష కోసం అయితే ఈరోజు స్పెషల్గా వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను. రోజు అన్నం, పులిహోర, 4-5 కర్రీలు, అలాగే సాంబారు, పచ్చడి అన్నీ చేస్తాం కదండి. ఈరోజు కొంచెం స్పెషల్గా ఉండడం కోసం, స్పెషల్ అని కాదు కొంచెం వెరైటీగా చేయడం కోసం అయితే నేను వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. మొత్తం కాదండి, కొద్దిగా అన్నంతో పాటు వెజిటేబుల్ రైస్ కూడా కొద్దిగా. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత బగారా సామాను వేసుకొని అలాగే పచ్చి బఠానీ, క్యారెట్ అయితే ముందు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆలు ముక్కలు అయితే వేసి అవి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకొని అయితే 2 నిమిషాలు కలిపేసుకున్నాను. ముందుగానే అన్నం వండి చల్లార్చి పెట్టిందండి. అన్నాన్ని కూడా ఇప్పుడు మనం ఇందులో వేసేసుకొని ఒకసారి కలుపుకుందాం. అన్నం పొడి పొడిగా ఉంటే మనకి వెజిటేబుల్ రైస్ చాలా బాగుంటుంది, తినడానికి చూడడానికి కూడా. ఇప్పుడు మనం అన్నం వేసేసాం కదా, బాగా కలిపి రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. అయితే మన ఇంట్లో ఎవరైనా మాల వేస్తే మనం వాళ్ళకి భిక్ష కోసం ఇంట్లోనే చేస్తాం కదా. అయితే కొందరు ఆలయంలో ఉంటారు, మరి కొందరు ఇంట్లో ఉంటారు. అయితే ఇంట్లో భిక్ష చేసే స్వాములకి మనం వండేటప్పుడు మాత్రం నీచు వండని పాత్రలలో చేయాలటండి. మా ఇంట్లో అయితే తక్కువ ఉన్నాయి నీచు వండనివి. ఇంకా వాటిలలోనే చేసుకుంటూ వేరే గిన్నెలలో తీసుకుంటూ మళ్ళీ అది కడిగి మళ్ళీ అలా అందులోనే వండుడవుతున్నది అన్నట్టు. మాల వేసుకున్న వాళ్ళే కాదండి, ఇంట్లో వాళ్ళు కూడా నిష్టగా పద్ధతిగా ఉండాలి. అలా మనం పాటిస్తేనే మనకి మంచి జరుగుతుంది. మన వెజిటేబుల్ రైస్ అయితే అయిపోయింది. అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇప్పుడు నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. చాలామంది అయితే వండే ముందు అంటే ఆయిల్ వేసినప్పుడే నెయ్యి వేస్తారు. అలా కాకుండా దింపేసే 2 నిమిషాల ముందు మనం నెయ్యి యాడ్ చేసుకొని 2 నిమిషాలు కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక చిన్న టిప్పే మన వెజిటేబుల్ రైస్ టేస్ట్ని మార్చేస్తుంది. ఇంకా వేడి వేడి వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది. దీంతో పాటు నేను చేసిన కొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను. అప్పడాలు వేశాను, కరివేపాకు పకోడీ చేశాను, ఆలు బజ్జీ చేశాను, ముద్దపప్పు చేశాను, ఇంకా సాంబారు, 2 కర్రీస్, అన్నం అయితే మామూలే. ఇది నేను ఈరోజు భిక్ష కోసం చేసిన వంటలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీ లైక్స్ నా ఛానల్కి చాలా ఇంపార్టెంట్స్ అండి. ఒకవేళ మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ సజెషన్ని ఖచ్చితంగా ఫాలో అవుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ చైతూమమ్మ.